రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సింగరేణి లాభాల వాటాపై కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా లాభాలను డైవర్ట్ చేసిందని కార్మికులు మండిపడుతున్నారు. సింగరేణి నికర లాభాల్లో 34% వాటా తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సింగరేణి లాభాల వాటాపై ఆందోళన చేపట్టారు. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఎస్ఆర్పి 3వ ఖని వద్ద టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అభివృద్ధి పేరిట గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సింగరేణి లాభాలను డైవర్ట్ చేసి కార్మికులను మోసం చేసిందని, సింగరేణి నికర లాభాల్లో 34% వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. రైట్, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉమేష్ సిద్ధంగా ఉన్నారు మంచిర్యాల నుంచి. ఉమేష్, చెప్పండి, మొత్తానికి సింగరేణి కార్మికులను మోసం చేసిన నేపథ్యంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సంబంధించి లాభాల వాటాలో నిన్న ఆర్థిక సంవత్సరం నుంచి 6 నెలల తర్వాత సింగరేణి లాభాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దాదాపు 6 నెలల తర్వాత కార్మికులంతా కూడా వెయిట్ చేస్తున్న తర్వాత నేపథ్యంలో ఆలస్యంగా ప్రకటించబడ్డా కూడా కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా తమను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ ఏదైతే కార్మికులు కన్నెర్ర చేసే పరిస్థితి ఉన్నది. ఏదైతే ఇవాళ సింగరేణికి సంబంధించి కార్మికుల ఏదైతే లాభాల వాటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ తో పాటు మందమరి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాల్లో అన్ని గనుల వద్ద కూడా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతోటి ధరించి వారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6,394 కోట్ల లాభాలను ప్రకటించింది. అయితే ఈ లాభాల్లో 4,034 కోట్లు పక్కన పెట్టి కేవలం 2,360 కోట్లలో 34% లాభాలను ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 2,360 కోట్లలో కేవలం 12.5% మాత్రమే కార్మికులకు సింగరేణి లాభాలు దక్కనున్నాయి. గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి ఏదైతే 4,700. కానీ ఉమేష్, ప్రభుత్వం చెప్తుంది మాత్రం 34% అంటుంది. 34% లెక్కనంటే దాదాపు నికర లాభాల్లో 6,300 పైచలకు కోట్లలో 34% ఇవ్వాలంటే దాదాపు ఒక్కొక్కరికి 5,30,000 చొప్పున వస్తాయి రావాలని చెప్పేసి కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమేష్, మొత్తంగా సురేష్ ఏదైతే లాభాలకు సంబంధించి ఈసారి గత ఏడాది కూడా ఈ సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం 4,700 కోట్ల లాభాలు ప్రకటించింది. దానిలో 33% కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తున్నట్టుగా తెలిసింది. అంతలోనే తిరకాసు పెట్టి 2,289 కోట్లు అభివృద్ధి పేరిట కార్మికుల లాభాల వాటాను ఏదైతే లాభాలను పక్కన పెట్టి కేవలం 2,412 కోట్లలో 33% పంచుతున్నారు. అంటే కేవలం 796 కోట్లు మాత్రమే కార్మికుల లాభాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పంచింది. అంటే అందులో 16.9% మాత్రమే కార్మికులకు పంచడంతో అప్పుడు కూడా కార్మికులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై వాళ్ళు గత ఏడాది కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే గత ఏడాది మర్చిపోకముందే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని మర్చిపోకముందే మరోసారి కూడా ఈసారి కూడా ఈ ఆర్థిక సంవత్సరం కూడా 6 నెలలు ఆలస్యంగా సింగరేణి లాభాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 6,394 కోట్ల పన్నులు పోను ఇతర లాభాల్లో 34%, అంటే దాదాపు 4,334 కోట్లు ఏదైతే సింగరేణి లాభాలను అభివృద్ధి పేరిట పక్కన పెట్టి 2,360 కోట్లలో కేవలం 802 కోట్లు మాత్రమే, అంటే కేవలం 12.8% మాత్రమే కార్మికులకు పంచనుంది. అంటే దాదాపు 6,394 కోట్లలో 34%, అంటే దాదాపు ప్రతి కార్మికుడికి 5 లక్షల పైచీలకు లాభాలు వచ్చేది ఉండేది. అయితే ఇప్పుడు కేవలం 802 కోట్లు మాత్రమే పంచనుండడంతో కేవలం కార్మికులకు ₹1,00,000 మాత్రమే వస్తుండడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా సింగరేణి ఏదైతే కార్మికుల చెమట రక్తంతో ఏదైతే లాభాలను వాళ్ళంతా కూడా సింగరేణి లాభాల బాటలో ఉత్పత్తి పెంచి ఓవైపు సింగరేణి లాభాల బాటలో ప్రయాణిస్తుంటే తమ సొమ్మును అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా గత ఏడాది కూడా దాదాపు
2,000 కోట్ల పైచీలకు డబ్బులను డైవర్ట్ చేసింది. ఈసారి కూడా 4,000 కోట్ల పైచీలకు డైవర్ట్ చేయడం పట్ల కూడా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కనుక చూసినట్టయితే ఏనాడు కూడా సింగరేణికి సంబంధించిన నికర లాభాల్లో నేరుగా నికర లాభాల్లోనే కార్మికులకు వాటా ప్రకటించిన నాటి కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే కార్మికులు కూడా గత ప్రభుత్వాన్ని కూడా తలుచుకుంటున్నారో ఎన్నడూ కూడా కేసీఆర్ ఏదైతే నికర లాభాలకు సంబంధించి అందులోనే కార్మికులకు లాభాల వాటా చెల్లించారు. కానీ అభివృద్ధి పేరిట సింగరేణి లాభాలను ఎక్కడికి కూడా దానిలో కోట పెట్టలేదు, డైవర్ట్ చేయలేదంటూ కార్మికులు తలుచుకునే పరిస్థితి ఉన్నది. మొత్తంగా కూడా ఈ గత ఏడాది 2,000 కోట్లను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి 4,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పేరిట పక్కన పెట్టడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మిగతా సంఘాలు ఏవి కూడా ఏదైతే అటు సింగరేణి ఏరియాలో సింగరేణి గనుల వద్ద తిరిగే పరిస్థితి లేదు. ఓవైపు గుర్తింపు సంఘం అలాగే ప్రాతినిధ్య సంఘాలన్నిటి కూడా కార్మికులు వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిరసన కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులందరూ కూడా నిరసనలో పాల్గొన్నారు. సురేష్, థ్యాంక్ యూ రమేష్. ఐటీగా తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ కూడా సిద్ధంగా ఉన్నాడు. రమేష్, మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే గత సంవత్సరం దాదాపు 2,000 పైచిలకు కోట్లను పక్కన పెట్టింది, ఈ సంవత్సరం 4,000 పైచిలకు ఏదైతే సంస్థ అభివృద్ధి పేరిట పక్కన పెడుతుంది. కానీ ఇప్పటివరకు ఏదైతే గత సంవత్సరం పెట్టినటువంటి డబ్బులు ఎటు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏమి అభివృద్ధి చేశారు అనేది ఏమన్నా ఉందా అసలు? సురేష్, ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించినటువంటి సింగరేణి కార్మికులకు లాభాల వాటాలు అయితే ఒక నయవంచన అయితే చేసినట్టు కూడా కార్మిక సంఘాల నేతలు కార్మికులంతా కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వచ్చినటువంటి లాభాలలో సగానికి పైగా డబ్బులు కూడా పక్కన పెట్టి ఆ మిగతా ఉన్నటువంటి కొంత మాత్రమే అందులో 34% లాభాలు ప్రకటిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ సర్కారు సింగరేణి సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీంతో కార్మికులకు జరిగినటువంటి నష్టం పట్ల కూడా సింగరేణి కార్మిక లోకమంతా కూడా కాంగ్రెస్ సర్కార్ పైన కన్నెర చేస్తుంది. అయితే గతంలో కూడా ఇదే కాంగ్రెస్ సర్కార్ కూడా సింగరేణి చరిత్రలోనే 130 ఏళ్ల సింగరేణి చరిత్ర ఉన్నటువంటి సింగరేణి సంస్థలో లాభాల వాటాను 1990 నుండి కూడా ప్రతి ఏటా కూడా సింగరేణి సంస్థ ఆర్థిక సంస్థలో సాధించినటువంటి లాభాలలో వాటాను ప్రకటిస్తూ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా సింగరేణి చరిత్రలో 1990 నుండి ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త సంస్కృతికి అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే తెరలేపిందని చెప్పచ్చు. ఎందుకంటే గత ఏడాది కూడా వచ్చినటువంటి వాస్తవ లాభాల నుండి కొంత మేర డబ్బులు సగం వరకు కూడా డబ్బులు పక్కన పెట్టింది. సంస్థను అభివృద్ధి చేస్తాం, సంస్థ విస్తరణ పేరిట కూడా డబ్బులు పక్కన పెట్టింది. ఆ మిగతా డబ్బుల నుండి కూడా గత ఏడాది 33% లాభాల వాటాను ప్రకటించింది. ఇప్పుడు కూడా వచ్చినటువంటి లాభాల నుండి కూడా మరికొంత డబ్బులు కూడా పక్కన పెట్టేసి కూడా లాభాల వాటా ప్రకటించింది. అయితే గత ఏడాది పక్కన పెట్టినటువంటి డబ్బులు కానీ ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా సింగరేణి సంస్థ ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ₹1 సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఏ అధికారిక వెబ్సైట్ లో కావచ్చు, అలాగే ఏ అధికారికంగా కూడా ఎక్కడ కూడా ఏ అధికారి ఇప్పటి వరకు ఆ డబ్బులకు సంబంధించి అయితే లెక్కలైతే ఎవరు చూపించలేదు అనేది మనకు ఇప్పటి వరకైతే ఉంది. సురేష్, మొత్తానికి ఒకసారి చూసుకున్నట్లయితే మనం గత ఏడాది చూసుకున్నట్లయితే 2023-24 లాభాలకు అసలు మొత్తంగా సింగరేణి సంస్థ గత ఏడాది 4,701 కోటి రూపాయలు లాభాలు సాధిస్తే ఇందులో 2,289 కోట్ల రూపాయలు విస్తరణ పేరును పక్కన పెట్టి మిగిలినటువంటి 2,412 కోట్లలో 33% అంటే 796 కోట్లను మాత్రమే కార్మికులకు లాభాలను పంచిపెట్టింది. అంటే ఇది 33% అని చెప్తుంది సంస్థ. కానీ వాస్తవానికి ఈ డబ్బులు 2,289 కోట్లు పక్కన పెట్టడం తోటి కార్మికునికి వాస్తవంగా 16.9% మాత్రమే లాభాల వాటా వచ్చింది. పక్కన పెట్టినటువంటి 2,289 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు కూడా సంస్థ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఖర్చు మేము దీనికి ఖర్చు చేసాం, కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసాం, కొత్త గనుల కోసం ఖర్చు చేసాం అంటూ కూడా దేనికి కూడా ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అంటే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ కావాలనే సింగరేణి దోచుకుంటుంది కార్మికుల శ్రమను. ఎందుకంటే బొగ్గు బాయిలకు ప్రకృతికి విరుద్ధంగా ఆ భూగర్భ గనుల్లోకి వెళ్తూ నిత్యం దినదిన గండంగా కూడా ప్రతి నిమిషం కూడా మృత్యుతో పోరాడుతూ కూడా బొగ్గుడు నల్ల బంగారాన్ని బయటికి తీసేటువంటి కార్మికులు చెమటోచి సాధించినటువంటి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గద్దలాగా తన్నుకపోయినట్టు కూడా ప్రస్తుతం అయితే బొగ్గు బాయిల మీద ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సురేష్, థ్యాంక్ యూ రమేష్.